హలో అండి. హాయ్ అండి అందరికీ. నిజంగా చెప్పాలంటే ఒక్కరు గూడా సబ్స్క్రైబ్ అవ్వట్లేదండి. మీకు నచ్చితేనే అవ్వండిలెండి. కానీ ఒక సబ్స్క్రైబ్ అయినా అవ్వండి వీడియో చూస్తే మాత్రం ప్లీజ్. ఈరోజు ఏంటంటే మా అమ్మ గెండి చేపల పులుసు చేస్తుంది. మామూలుగా అయితే ఇది పక్కా పల్లెటూరోళ్ళు ఇలానే చేసుకుంటారండి. చాలా బాగుంటది. ఒక్కసారి ఎవ్వరైనా ట్రై చేయండి. బాలేపోతే కామెంట్ చేయండి. నిజం అంటే సూపర్‌గా ఉంటది. పక్కా పల్లెటూరోళ్ళు చేసుకుంటారు ఈ విధంగా. ప్రతిసారి మా అమ్మ ఇలానే చేస్తుంది. ఫస్ట్ చింతపండు నీళ్ళు తీసేసుకొని పక్కన పెట్టుకొని, దాంట్లోనే మనం ఎర్రగడ్డ, ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు, ఆ తర్వాత అన్నీ ఏసి అలా టమోటాతో సహా మొత్తం దాంట్లోనే మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలుపుకోవాల. అంతే. దాన్ని పక్కన పెట్టి ఒక పెనం దబర పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిలేసి, నూనేసి, ఆవాలేసిన తర్వాత మనం ఏదైతే చేపల కూరలో ఏస్తామో అన్నీ ఏసి కలిపేసుకున్న దాన్ని దబరలో పోసేసుకోవాల. ఎర్రగడ్డ, ఆవాలు అన్నీ ఏసేసిన దాంట్లో ఎత్తి మనం పులుసు ముందుగా పక్కన పెట్టుకున్నాం గదా! ఆ పులుసునెత్తి దాంట్లో పోసేసామంటే అది బాగా తెల్లతది. ఒక 10, 20 మినిట్స్‌కి బాగా తెల్లుతుంది. బాగా అంటే కొత్త అంటది కదా! అలా తెల్లతది. అలా తెల్లిన తర్వాత దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న చేపలుంటాయి కదా! చేప ముక్కలన్నిటిని ఏసేయాలి. గంటే పెట్టకూడదు. చేప ముక్కలన్నీ వేసేసాక కొద్దిసేపు అలా ఇట్లా తిప్పిన తర్వాత మళ్ళా గ్యాస్ మీద పెట్టేస్తే ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయా అనేసి కొంచెం టేస్ట్ చేయాల. పులుపు, కారం అన్నీ సరిపోయాయి అనేసి చూసుకుంటే చాలు. సరిపోయాయంటే ఇంకేమి వేయలేదు. కొంచెం మెంతుల పొడి ఉంటుంది కదా! మెంతుల పొడి లాస్ట్‌లో దించేటప్పుడు మనం కొద్దిగా ఏసేసుకున్నాం అనుకో, అప్పుడు మనకు పొరుసు, నీసు వాసన అంతా ఏమీ ఉండదు. మా అమ్మ చూడండి టేస్ట్ చేస్తుంది అక్కడ. చాలా బావుంటుంది నిజంగానే. మామిడికాయ ఉంటే మామిడికాయ కూడా ముక్కలు కట్ చేసుకొని లాస్ట్‌లో ఇంక 10 మినిట్స్‌లో దించేస్తాం అనంగా అప్పుడు ఏసుకుంటే ఇంకా బావుంటది. ముందుగా ఏస్తే ఎక్కువ ఉడికిపోతది కాబట్టి లాస్ట్‌లో ఏయటం బెస్ట్ నాకు తెలిసి. అంతేనండి. ఫైనల్‌గా అయితే మా చేపల కూర వచ్చింది. మీరు ట్రై చేయండి. చాలా బావుంటది ఇట్లాగా. ఇదే యాక్చువల్లీ నిజం చేపల కూర అంటే ఇట్లే చేయాలి. అల్లం పేస్టు, జింజర్లు అయన్నీ ఏమి వేయకూడదండి. ఇట్లా చేస్తే చాలా టేస్ట్ ఉంటది. పక్కా పల్లెటూరోళ్ళు ఇలానే చేసుకుంటారు. నా వీడియో మొత్తం చూస్తే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫస్టు. ఖచ్చితంగా వీడియో చూడండి. ప్లీజ్ అండి ఒక్క సబ్స్క్రైబ్ అవ్వండి. ఫైనల్‌గా మా చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంది. మీరు ట్రై చేసేయండి.